1950, 60లలో రూపొందించిన రైళ్ల స్థానంలో వందే మెట్రో కోచ్లను తయారు చేస్తున్నామని కేంద్ర రైల్వే కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. అంతేకాదు దేశంలో మొదటిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు వచ్చే ఏడాది డిసెంబర్లో అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. దేశీయంగా రూపొందించి నిర్మించిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు డిసెంబర్ 2023లో అందుబాటులోకి రానుందని మంత్రి పేర్కొన్నారు. హైడ్రోజన్ రైలుకు మేము రూపకల్పన చేస్తున్నాం. డిజైన్ మే లేదా జూన్ నాటికి పూర్తవుతుంది. మేము ప్రపంచ స్థాయి వందే మెట్రోని రూపొందిస్తున్నాం. ఇది ముందుకు సాగుతుంది. ఈ వందే మెట్రో రైళ్లను చాలా పెద్ద సంఖ్యలో తయారు చేయనున్నాం. దేశవ్యాప్తంగా 1950, 60ల నాటి డిజైన్లలో ఉన్న రైళ్ల స్థానంలో వీటిని భర్తీ చేస్తామని మీడియా సమావేశంలో అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని వందే మెట్రోకు రూపకల్పన చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ధనవంతులు ఎల్లప్పుడూ తమను తాము చూసుకోగలరు. ఆర్థిక స్తోమత లేని మధ్యతరగతి పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడి జీవితంలో రైల్వేలు భారీ నిర్మాణాత్మక మార్పులను తీసుకురావాలని ప్రధాని కోరుకుంటున్నారని అశ్విని వైష్ణవ్ వివరించారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్ల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వందే భారత్ వంటి రైళ్లకు భారతీయ ఇంజనీర్లు రూపకల్పన చేస్తున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన నమూనా రూపకల్పన జరుగుతోంది. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు 2023 డిసెంబర్లో అందుబాటులోకి రానుంది అని చెప్పారు. రైల్వే ప్రైవేటీకరణపై కూడా స్పందిస్తూ రైల్వేలు వ్యూహాత్మక విభాగమని, ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని తెలిపారు. స్లీపర్ కోచ్లతో ఉండే వందే భారత్ 3 డిజైన్ల రూపకల్పన జరుగుతోందన్నారు. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ రైళ్లను వినియోగించనున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైల్వే ట్రాక్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. రోజుకు సగటున 12 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుతుంటే అదే యూపీఏ అధికారంలో ఉన్న 2004, 2014 మధ్య రోజుకు సగటున 4 కిలోమీటర్లు కంటే తక్కువే జరిగిందన్నారు. వచ్చే ఏడాదికి ఇది 16 నుంచి 17 కిలోమీటర్లకు చేరుకుంటుందని, ప్రధాని మాత్రం 20 కిలోమీటర్ల లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు.